హాయ్ గాయ్స్, ఈరోజైతే మన ప్రభాస్ గారు నటించినటువంటి రాజాసాబ్ మూవీ నుంచి గ్లిమ్స్ అయితే రావడం జరిగింది ఈరోజు ఈవినింగ్. మనం ఈ గ్లిమ్స్ గురించి మాట్లాడుకునే కంటే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. వీడియో చూసేవాళ్ళు తప్పకుండా లైక్ చేసి అయితే చూడండి. లైక్ చేస్తేనే నాకు సపోర్టివ్గా ఉంటుంది. ముందుగా మనం మాట్లాడుకున్నట్టయితే ఆదిపురుష్ మూవీ రిలీజ్ అయినప్పుడు ప్రభాస్ గారి లుక్స్ గురించి చాలా మంది అయితే కామెంట్లు చేసిర్రు, అంటే ట్రోల్స్ చేసిర్రు. నిజంగా చెప్తున్నా, వీటన్నిటికీ సమాధానం చెప్తూ సల్లార్ మూవీలో మన ప్రశాంత్ నీల్ గారు ప్రభాస్ గారిని ఎక్స్ట్రాడినరీగా చూపించారు. ఆ మూవీ మంచి విజయం అయితే అందుకుంది. ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా వచ్చిన కల్కి మూవీలో కూడా మన నాగ్ అశ్విన్ గారు ప్రభాస్ గారిని ఎక్స్ట్రాడినరీగా చూపించడం జరిగింది. ఆ లుక్స్ కూడా చాలా అద్భుతంగా రావడం జరిగింది. ఏంటంటే ముఖ్యంగా కల్కి మూవీ రిలీజ్కి ముందు కొన్ని పోస్టర్స్ అయితే వచ్చినాయి ప్రభాస్కి. ఆ పోస్టర్ చూసి చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. ప్రభాస్ లెక్క లేడు, లుక్స్ అయితే అస్సలు బాగలేవు అని చెప్పి చాలామంది అన్నారు. కానీ మూవీ రిలీజ్ అయినాక మాత్రం అందరికీ ఆ లుక్స్ అయితే నచ్చినాయి. అయితే ఈ రోజు అయితే ప్రభాస్ గారు నటించినటువంటి రాజాసాబ్ మూవీ యొక్క గ్లిమ్స్ అయితే వచ్చినాయి. దాంట్లో కూడా మన మారుతి గారు ఎక్స్ట్రాడినరీగా చూపించారు ప్రభాస్ గారిని. నిజంగా చెప్తున్నా, ఈ మూవీలో కూడా మంచి లుక్స్ అయితే కనిపించనున్నాయి. ఈ మూవీలో ఏంటంటే ప్రభాస్ అయితే వింటేజ్ ప్రభాస్గా మనకు కనిపిస్తున్నాడని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. నిజంగా చెప్తున్నా గాయస్, ఈ మూవీలో ప్రభాస్ గారి లుక్స్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. గ్లిమ్స్ చూసిన వాళ్ళు తప్పకుండా చెప్పండి ఏ విధంగా అనిపించిన ప్రభాస్ గారి లుక్స్. అదేవిధంగా ఏంటంటే బైక్ మీద వస్తుంటే ఆ కట్అవుట్ అయితే వేరే లెవెల్ అయితే ఉంది. మనకు థియేటర్లో కూడా మంచి ఫుల్ మీల్స్ అని చెప్పుకోవచ్చు ఈ మూవీ అయితే. నిజంగా చెప్తున్నా, చాలా రోజుల తర్వాత హర్రరు, కామెడీ, రొమాంటిక్ మూవీ అయితే మనకు థియేటర్లో నెక్స్ట్ ఇయర్ అయితే రానుంది గైస్. అదేవిధంగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటే ఒకసారి అయితే చెక్ చేయండి గైస్. నచ్చితేనే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి.